తమిళ స్టార్ హీరో అజిత్ కి మాత్రం తుటిలో తప్పిన ప్రమాదం అనే విధంగా ఇప్పుడు ఒక న్యూస్ మాత్రం చాలా వైరల్ అవుతుంది. అసలు ఆయనకి ఏం జరిగిందని చాలా మంది ఫ్యాన్స్ అయితే ఆందోళన పడుతున్నారు. ఆయన ఆరోగ్యం అయితే ఏం అవ్వలేదు. బికాస్ అవి చాలా అంటే మొత్తం అన్ని రిస్ట్రిక్టెడ్ గా అన్ని చాలా కేర్ తీసుకొని ఆ స్పోర్ట్స్ వెహికల్స్ అయితే చేస్తూ ఉంటారు. మనం చాలా యాక్సిడెంట్స్ చూస్తుంటాం. స్పాట్ లో ఎవరికి ఏం కాదు, కొంచెం దెబ్బలు సివియర్ గా తగులుతాయి అంతే. ఈయనకు మాత్రం ఆరోగ్యం అయితే పరిస్థితి బాగానే ఉంది. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే దుబాయ్ లో ఇలా F1 రేస్ లాంటిది, F1 అంటే మనలోకి అర్థమైంది. తెలంగాణలో ఒకసారి హైదరాబాద్ లో లాస్ట్ ఇయర్ F1 రేసింగ్ జరిగింది. 2023లో 2024 లో F1 రేసింగ్ జరిగింది. సో ఆ F1 రేసింగ్ ఎలా ఉంటుందంటే అది నార్మల్ గా బైక్స్ తోని లేకపోతే కార్స్ తోని చేస్తారు. సో ఆ రేసింగ్ లాంటి వాళ్ళు ఏంటంటే ఆ స్పోర్ట్స్ అనేవి చాలా తొందరగా వేగవంతంగా ముందుకు వెళ్ళాలని చెప్పేసి చేస్తూ ఉంటే దుబాయ్ లో కూడా అదే ఒక ప్రోగ్రామ్ అరేంజ్ చేశారు. ఆ ప్రోగ్రామ్ ట్రయల్ చేస్తారనమాట. బికాస్ డైరెక్ట్ గా అక్కడ ఎలాంటి తప్పులు జరగకుండా ప్రాక్టీస్. అదే విధంగా ఇంకోటి ఏంటంటే జనాలు కూర్చుంటారు కదా, అంత దూరం వరకు వెళ్ళకండి, మీరు ఒక పర్ఫెక్ట్ టర్న్స్ అన్ని తీసుకోవడానికి వాళ్ళకు ట్రయల్ సెక్షన్ ఉంటది అన్నమాట. ఆ ట్రయల్ సెక్షన్ లో ఆయన ఒక చిన్నగా అది బ్రేక్ డౌన్ అయింది అనుకోవచ్చు ఒక విధంగా. అండ్ అదే విధంగా అదే టైంకి అక్కడ ఒక చిన్న బార్డర్ కి టచ్ అయింది. సో ఇది ఆల్రెడీ ఒక 120 to 220 స్పీడ్ లో ఉంటాయి. ఆల్మోస్ట్ లాస్ట్ స్పీడ్ ఇంకా దానికన్నా మించి ఇంకే స్పీడ్ ఉండదు. అండ్ ఆ రోడ్స్ కూడా స్పెసిఫిక్ గా దానికోసం ఇప్పుడు మన రోడ్స్ ఎలా ఉంటాయి, మనం ఇట్లా స్లోప్ లేకపోతే ఇంత లెవెల్లో ఉంటాయి. దీనికోసం దాని మీద 3 లేయర్స్ వేస్తారనమాట. సో రోడ్ నే 3 లేయర్స్ వేస్తారు. బికాస్ దాని నుంచి వచ్చే ఫైర్, దాని నుంచి వచ్చేంత అదంతా దాన్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. సో రోడ్ కూడా దానికి స్పెషల్ రోడ్స్ అన్ని వేసి అదంటూ అట్లనే ఉంటది. ఇంకా ఆ రోడ్ కూడా ఇప్పటికి మనం చూసుకోవచ్చు. మనం ట్యాంక్ బండ్ సైడ్ ఆ రోడ్ ఇంకా అది అంతే ఉంటది. సో అక్కడ మళ్ళీ సెటప్ చేసి దాన్ని కిందికి తీసేస్తుంటే అంతే వదిలేస్తారు. నార్మల్ రోడ్స్ కంటే డిఫరెంట్ ఉంటాయి. సో దానిపైన స్పీడ్ మెయింటైన్ చేయాలి. అది ఎంత స్పీడ్ వెళ్ళినా కూడా కొంచెం అటు ఇటు అయింది అనుకోండి మొత్తం ఇంకా అది పల్టీలు కొట్టడము, బైక్ అనుకోండి దాని కిందికి అట్లా చాలా జరుగుతూ ఉంటాయి. అక్కడనే తొందరలోనే ఫైర్ వాళ్ళందరూ వచ్చేసి ఏమైనా జరిగిందా అని బయటకు ఆయన బండి ఉల్టా పడిపోయింది. జస్ట్ ఇంకొంచెం లేట్ అయి ఉంటే ఆయన మేబీ కంట్రోల్ చేసినట్టున్నారు. ముందు నుంచి ఎక్స్పీరియన్స్ పర్సన్ కాబట్టి కంట్రోల్ చేశారు. సో కంట్రోల్ చేయడం వల్ల జస్ట్ మిస్ అయ్యారు అంతే. సో మరి నెక్స్ట్ రాబోయే ఇంకా ట్రయల్ సెక్షన్ నడుస్తుంది. మరి ఇప్పుడు రేపు జరగబోతుంది. ఆరోగ్యం అయితే బాగానే ఉంది. మరి రేపు పార్టిసిపేట్ చేస్తారనేది తెలియదు.